హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యక్షి నాగేష్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి లెహెంగా కలెక్షన్స్. సో నా దగ్గర ఉన్న లెహెంగాస్ నేను ఎంత ప్రైస్లో తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు ఈరోజు చెప్తున్నాను. సో ఈ మొత్తం డీటెయిల్స్ కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి టాప్. సో పింక్ కలర్లో ఉంది, మధ్య మధ్యలో ఈ గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది చూడడానికి చాలా అంటే చాలా నచ్చింది నాకు. నేను దీన్ని మీషోలో తీసుకున్నాను. సో ఇది టాప్. తర్వాత బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్. నాకు బాటమ్ కూడా చాలా అంటే చాలా నచ్చింది, ఎందుకంటే నేను ఈ పీస్కి జస్ట్ 250 ఇచ్చాను. సెమీ స్టిచ్డ్ బుక్ చేశాను అన్నమాట మీషోలో. నేను మీషోలో బుక్ చేశాను, క్లాత్ ఎలా వస్తుందో ఏమో అని చాలా టెన్షన్ పట్టాను. బట్ క్లాత్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో యూస్ దిస్ బాటమ్. ఈ పింక్ కలర్ టాప్ చాలా అంటే చాలా బాగా సెట్ అయిందనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో దీన్ని మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీషోలో ఆర్డర్ చేసుకోండి. క్లాత్ చాలా బాగా వస్తుంది. క్లాత్ ఎలా వస్తుంది ఏంటి అనే టెన్షన్ వద్దు, ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రైస్కి చాలా వాల్యుయబుల్ క్లాత్ దొరికిందనమాట. సో దిస్ మై సెకండ్ లెహెంగా అనమాట. సో ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది ఎందుకంటే శారీలో స్టిచ్ చేయించింది అనమాట. సో ఇది బాటమ్. సో ఈ బాటమ్కి వచ్చేసి నేను బ్లూ కలర్ బ్లౌజ్ని స్టిచ్ చేయించాను విత్ మిరర్స్. సో దిస్ మై బ్లౌజ్. ఇది కూడా నేను బ్యాక్ ఒకస్ పెట్టించాను అనమాట. ఫ్రంట్ ఇలా వస్తుంది. ఇది మిరర్స్ ఉండడం వల్ల లుక్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ బాటమ్ అండ్ టాప్కి నేను గోల్డ్ కలర్ వేల్ని మ్యాచ్ చేశాను. ఈ బార్డర్ వచ్చేసి బాటమ్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో ఈ గోల్డ్ వేది దాంతో మ్యాచ్ చేశాను. సో దిస్ మై సెకండ్ లెహెంగా. సో దిస్ మై థర్డ్ లెహెంగా. ఇది పింక్ కలర్ బాటమ్. నేను ఇది తుమ్కూరులో తీసుకున్నాను, ఒక షాపింగ్ మాల్లో తీసుకున్నది ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1800 అనుకుంటాను. ఐ మీన్ జస్ట్ ఫర్ మెటీరియలే 1800 అయింది ఇది. బికాస్ ఇది కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంది. ఇది నైట్ టైంలో లైక్ రిసెప్షన్స్ అలాంటి ఫంక్షన్స్కి చాలా లుక్ వస్తుంది అనమాట. సో ఈ బాటమ్కి నేను టాప్ ఐ మీన్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేయించాను. సో ఇది దాని బ్లౌజ్ సేమ్ పింక్కి పింక్ కలర్ బాటమ్కి పింక్ కలరే వచ్చింది. సో ఈ బ్లౌజ్కి నేను ఏం వర్క్ పెట్టియలేదు, జస్ట్ నార్మల్గానే స్టిచ్ చేయించాను. దిస్ మై బ్లౌజ్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి నాకు కలర్ చాలా అంటే చాలా నచ్చింది బికాస్ పింక్. సో ఫోర్త్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ గ్రీన్ అండ్ బ్రౌన్. ఇది చాలా అంటే చాలా ట్రెండ్ అయింది. మెటీరియల్ వచ్చేసి 800. ఇది బాటమ్. నేను ఈ బాటమ్కి బ్లౌజ్ వచ్చేసి జస్ట్ నేను బోట్ నెక్ స్టిచ్ చేయించాను. సో ఇది బ్లౌజ్ అన్నమాట. నేను దీన్ని బోట్ నెక్ స్టిచ్ చేయించాను. హియర్స్ ద బ్లౌజ్. నేను ఇది ఆల్మోస్ట్ ఇన్స్టా ఎఫ్బి ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఇదే డ్రెస్సెసే కనిపించేవి. సో దాన్ని చూసి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ రెండింటికి మెటీరియల్కి 800 అయింది. అండ్ స్టిచ్ చేయించడానికి ఐ థింక్ 500 అనుకుంటాను. బోత్ బ్లౌజ్ అండ్ బాటమ్ వేర్ రెండు సేరీ నేను 500 ఇచ్చాను. సో దిస్ దుపట్టా నాకు చాలా అంటే చాలా నచ్చింది బికాజ్ ఇది పట్టు స్టైల్లో ఉండడం వల్ల నాకు ఎక్కువ నచ్చింది అనమాట. సో అండ్ దీన్ని లెహెంగా లాగే కాకుండా వీ కెన్ యూజ్ యాజ్ ఎ ఫ్రాక్ ఆల్సో. స్టాప్ చేయండి. సో మనం లెహెంగా లాగా కాకుండా జస్ట్ ఈ బాటమ్ అండ్ టాప్ని వేసుకొని ఒక ఫ్రాక్ లాగా కూడా స్టైల్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మనం లెహెంగా లాగా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనం లెహెంగా శారీ టైప్లో దుప్పట్టాన్ని వేసుకోకుండా జస్ట్ వన్ సైడెడ్. ఎలా అంటే జస్ట్ ఇలా మనం ఆ టాప్ అండ్ బాటమ్ రెండింటిని వేసుకొనేసి ఈ దుప్పట్టని ఇలా కూడా స్టైల్ చేయొచ్చు. సో ఇది టోటల్ నాకు 1300 అయింది మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం సేరీ. సో 1300లో మీరు ఒకే డ్రెస్ని 3 టైప్స్గా వేసుకోవచ్చు అనమాట. యాజ్ యువర్ విష్. చుడిదార్గా వేసుకోవచ్చు, ఫ్రాక్గా. ఇది వచ్చేసి 5th అవుట్ఫిట్ అనమాట. పింక్ విత్ గోల్డ్ బార్డర్ వచ్చింది. సో దీనికి టాప్ వచ్చేసి గ్రీన్ కలర్. నేను ఇది క్రాప్ టాప్ తీసుకున్నాను. దీనికి
అవుట్ఫిట్ ఇలా వస్తుంది. దీనికి మీరు పింక్ కలర్ వేర్ని మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది దీనికి. నాకు ఈ స్లీవ్స్ చాలా అంటే చాలా నచ్చింది. సి ఇది టాప్ అండ్ బాటమ్ చాలా లైక్ ఎలా అంటే అది కంప్లీట్ ప్లేన్ ఉండడం వల్ల ఈ టాప్కి జస్ట్ పైన మాత్రం ఈ స్టోన్ వర్క్ ఉండడం వల్ల బోత్ అవుట్ఫిట్ చాలా అంటే చాలా లుక్ వస్తుంది. సో నేను దీన్ని ఐ థింక్ బెంగళూరులో తీసుకున్నాను. సో దిస్ మై 5th అవుట్ఫిట్. నెక్స్ట్ మై 6th అవుట్ఫిట్. సో ఇది వచ్చేసి 6th అవుట్ఫిట్ అనమాట. ఇది కూడా శారీలో స్టిచ్ చేయించింది. ఇది నాకు ఈ శారీ చాలా నచ్చింది. సో దీంట్లో నేను శారీ వేసుకోలేను కాబట్టి ఇలా స్టిచ్ చేయించాను. అండ్ నేను దీనికి బ్లౌజ్ తీసుకోలేదు కాబట్టి నేను ఈ ఇది వేరే లంగా బ్లౌజ్లోని బ్లౌజ్. సో దీన్ని నేను దీనికి మ్యాచ్ చేశాను, ఎందుకంటే ఈ బోత్ కలర్స్ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో ఈ పట్టు లంగాకి ఈ బ్లౌజ్ని మ్యాచ్ చేశాను అనమాట. నేను షార్ట్ స్లీవ్స్ పెట్టాను అండ్ ఇది బ్యాక్ లేస్ అనమాట. సో కంప్లీట్ దిస్ మై బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి కింద లంగా అండ్ వేల్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో ఇది చాలా లెంత్ ఉండడం వల్ల మీన్స్ మనం ఆ శారీ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు నాకు నచ్చదు అంటే ఇలా సైడ్కి కూడా వేసుకోవచ్చు. సో దిస్ మై 5th అవుట్ఫిట్. సో దిస్ మై 7th అవుట్ఫిట్. ఇది వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ మిక్స్డ్. సో మొత్తం ఎల్లో కలర్ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చింది, కింద బార్డర్ మాత్రం పర్పుల్ కలర్లో వచ్చింది. సో దీనికి టాప్ వచ్చేసి పర్పుల్ కలర్లో. ఇది బఫ్ స్లీవ్స్ ఉండడం వల్ల కొంచెం లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఎల్లో బాటమ్కి పర్పుల్ టాప్ అండ్ దీనికి పర్పుల్ వేల్ మ్యాచ్ చేశాను. సో దిస్ మై లాస్ట్ అవుట్ఫిట్, 7th అవుట్ఫిట్. సో ఇది నా 7th అవుట్ఫిట్. సో ఈ 7 అవుట్ఫిట్స్ నాకు చాలా బాగా నచ్చిన లెహంగా కలెక్షన్స్. సో మీకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ గైస్.